ఒకవేళ నిజంగా ఆయనకి తాగే అలవాటే ఉందే అనుకుందాం. ఏడబడితే ఆడ కొనుక్కోవాల్సిన పని పోతూ ఆయన బ్యాగ్‌లో పాటు 2 బాటిల్ కూడా పెట్టుకొని పోతాడు కదా! అంతే. హ్మ్. ఆయన బ్యాగ్ ఏమైనా సామాన్యమైన బ్యాగా? అంతే కదా! జస్ట్ విత్ హోల్డ్ ఆల్. ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు? ఇదే చెప్తున్నాను కదండీ. అంటే సీసీ ఫుటేజ్‌లో ఇవన్నీ చూపిస్తున్నారు. బైక్ మీద అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బుల్లెట్ మీద ఇంకో వ్యక్తితో చూపిస్తున్నారు నేను అంటే అదే చెప్తున్నాను. ఈ సీన్ అంతా రీక్రియేట్ చేసినట్టే కదా! నేను అదే చెప్తున్నాను. హ్మ్. ఇదంతా కూడా సీన్ ఆఫ్ క్రైమ్ అని అంటారు. హ్మ్. అంటే క్రైమ్ రిపోర్టర్స్ అంటారు కదా, యెస్ సార్. వాళ్ళ పరిభాషలో నేను మాట్లాడుతున్నా. హ్మ్. ఎందుకంటే నా జర్నలిజం మొదలైందే క్రైమ్ రిపోర్టర్గా. ఓకే. సీన్ ఆఫ్ అఫెన్స్ అని అంటారు. హ్మ్. సీన్ ఆఫ్ ఏదైనా సరే సీన్ ఆఫ్ క్రైమ్ అని అంటారు ఆ హ్మ్. భాషలో. దాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. హ్మ్. అది ఒరిజినల్ అయి ఉంటే హ్మ్. ఇలాంటి పరిస్థితులు ఉండదు. ఒరిజినల్ అయ్యి ఉంటే అసలు 4-5 రోజులు గ్యాప్ రావాల్సిన అవసరం లేదు కదా ఫస్ట్. లేదు కదా. ఇప్పుడు నిన్న చనిపోయారు, ఆ స్థాయి వ్యక్తి చనిపోయారు అనుకున్నప్పుడు నిన్న నైట్ సీసీటీవీ ఫుటేజ్ అంతా హైదరాబాద్ టు రాజమండ్రి వయా విజయవాడ మొత్తం బయట పెట్టేస్తే అయిపోను కదా. అయిపోవు కదా. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా క్లారిటీ ఇవ్వట్లేదంట, కరెక్ట్ గా ఇవ్వట్లేదంట. అదే ఇది నేను అంత అంబిక్యూటీ ఎందుకు వచ్చింది ఈ మరణంలో? అదేనండి, ఆయన పరిశుద్ధాత్ముడై దైవ సేవకుడు అయి ఉంటే ఆయన దైవ సేవకు సాహిత్యం పొందినాడు అని అంటే అందరూ సంతోషించాల్సిన విషయం. కానీ ఒక మంచి మనిషిని కోల్పోయామే అని అంటే సంతాపము వెలిబుచ్చాల్సిన అవసరం కూడా ఉంది. సంతాపం వెలిబుచ్చడం అన్నదే ముఖ్యమైనది. కానీ దీన్ని మతాలకు చుట్టబెట్టకూడదు, మతాలకు అంటకాకూడదు. అదే నేను చెప్తుంది. దీన్ని రాజకీయం చేయవద్దు. ఇప్పుడు మన ఏపీ రాజకీయాలకు సంబంధించి అని అంటే చంద్రబాబు నాయుడు హిందువే కావచ్చు, ఆయన క్రిస్టియన్ చర్చిలకు పోవట్లేదా? పోతున్నాడా లేదా? వెళ్తారు కదా. మరి ముస్లిమ్స్ తాలూకు ఇఫ్తార్ విందులకు పోతున్నాడా లేదా? వెళ్తున్నారు కదా. మరి మనలో ఉన్నటువంటిది అక్కడ ఉందా అన్నది చూస్తే మీరు ఒక క్రిస్టియన్కి ఇది ప్రసాదం అని చెప్పి ఇచ్చి చూడండి, తింటారేమో? తినరు. ఇక్కడ నేను ఆయన్ని ఉద్దేశించి మాట్లాడట్లా, ఏ క్రిస్టియన్ని ఉద్దేశించి మాట్లాడట్లా. ఇక్కడ ఉండేది లోపాల గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు చంపించాడంటారా? ఒక మాటకండి. మరి ఇంతమంది దగ్గర ఇఫ్తార్ విందులని అదని ఇదని చేస్తున్నారు, చర్చిలకు కూడా పోతున్నారు. మరి వాళ్ళల్లో ఏమైనా లోపం ఉందా? ఇక్కడ ట్వీట్స్ అనేది వచ్చింది కదండి. ఆ ట్వీట్స్లో ఇది యాక్సిడెంటు అన్నది వచ్చింది. లోకేష్ రాసిందైనా అదే ట్వీటు, చంద్రబాబు నాయుడు రాసినా అదే ట్వీటు. అట్ ది సేమ్ వైస్ వెర్సా ఐఎమ్ ది హానరబుల్ ఏదేదో అంటాడు ఆయన మానవుడు, సనాతని అని చెప్పి. ఐ మీన్ టు సే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతాను. ఆయనైనా కానీ పెట్టింది ట్వీట్లో అదే యాక్సిడెంట్ అని. ఇప్పుడు సనాతని అని చంద్రబాబు నాయుడు చెప్పినా చెప్పకపోయినా ఒకవేళ అయినా కాకుండా అదొక ఇమ్మెటీరియల్ అంటున్నారు. సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిన లేకపోతే సనాతని వెరీ ఆన్సరబుల్ సనాతని, కమిట్మెంట్ ఉన్న సనాతని అని అంటారు. మరి సనాతని అయినటువంటి వాడు ఒక క్రిస్టియన్ ఎలా పెళ్లి చేసుకున్నాడు? అఫ్ కోర్స్ నేను ఇక్కడ మతపరమైనటువంటి అంశాలకు నేను వెళ్ళడంలా. మరి అలాగా మతాంతర వివాహం కూడా చేసుకున్నవాడు ఎలా సనాతని అవుతాడు? సరే, అది ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం, అది నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడుకుందాము. అలాగే, బట్ ఎందుకంటే ఇది డైవర్ట్ అవ్వకూడదని నా ఉద్దేశం. కాదు, ఇందులోనే అన్ని కూడా వస్తుంది. సరే, ఆయన ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడే అనుకుందాము. ఆయన యాంగిల్లో ఆయన మంచి బోధనలు చేసుకుంటూ వెళ్తున్నారు అనుకుందాము. యాంగిల్లో వాళ్ళు కరెక్టే, వేల మంది ఫాలోవర్స్ సంపాదించుకున్నారు అనుకుందాము. యాక్సిడెంట్ లోనే చనిపోయాడు అనుకుందాము. యాక్సిడెంట్ అయ్యింది బై మిస్టేక్, ఆయన అర్ధరాత్రి ప్రయాణం చేయడం తప్పు, యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు అనుకుందాం. ఆయన్ని దేవుడు త్వరగా పిలుచుకున్నాడు అనుకున్నాం. సరే, అక్కడతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే యాజ్ ఏ డిప్యూటీ సీఎం పోస్ట్ పెట్టినా,
నారా లోకేష్ గారు ఒక మంత్రి పదవిలో ఆయన ఒక బాధ్యతగా వాళ్ళ మంత్రిగా పోస్ట్ పెట్టినా, నారా చంద్రబాబు నాయుడు గారు యాజ్ సీఎం గా పోస్ట్ పెట్టినా, ఏది ఏమైనా హోమ్ మినిస్టర్ గారు పోస్ట్ పెట్టినా చెప్పేది ఏంటి, ఓకే అంతవరకు పోస్టులు బానే ఉన్నాయి. ఆ తర్వాత ఎందుకు మరలా రీక్రియేట్ చేయాల్సిన అవసరం వస్తుంది? చంద్రబాబు నాయుడు దానికి బాధ్యుడు కాదు, ఎవరు బాధ్యులు కాదు, లోకేష్ బాబు దానికి బాధ్యుడు కాదు, పవన్ కళ్యాణ్ కూడా దానికి బాధ్యుడు కాదు, ఏ గవర్నమెంట్ కూడా బాధ్యుడు కాదు. అవును, 100% రైట్. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, పరిస్థితులకు తగిన విధంగా అక్కడ జరగాల్సింది జరిగిపోయింది, జరగకూడదు జరిగిపోయింది. అందుకే మనం ఈరోజు ఆయన గురించి సంతాపంగా మాట్లాడుకుంటున్నాం. ఆయన చేసింది నేను చాలా క్లియర్గా చెప్తానండి. ఆయన మందు తాగని తాకపోను. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను కూడా అవెంజర్ బైక్ లో విజయవాడ దాకా కూడా వెళ్ళినటువంటి వాడే. నాకు బైక్ డ్రైవింగ్ అన్నా, కార్ డ్రైవింగ్ అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. నేను ఇక్కడ ఒక మాట చాలా క్లియర్గా చెప్తానండి. బైక్ లో పోతున్నాం అనుకోండి, ఎదురుకుండా వచ్చే గాలికి కళ్ళు మూతలు పడిపోతుంటాయి. ఏమన్నా కళ్ళు మూతలు పడతాయి, నిజంగా చెప్తున్నా. అది పొద్దున ఎర్లీ మార్నింగ్ అనుకోండి, ఆ మంచు గాలికి, ఆ చలి గాలికి కళ్ళు అలా మూతలు పడతాయి. అది నడిమిద్ది ఎండ అయినా సరే ఆ ఎదురుకుండా వచ్చే గాలికి కళ్ళు మూతలు పడుతుంటాయి. బైక్ డ్రైవింగ్ ఆల్మోస్ట్ 99.5% ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. కార్లో పోవచ్చు, ఏసీ ఉన్నా సరే, ఏసీ లేకపోయినా సరే. అప్పుడు కూడా కొన్నిసార్లు నాకు నిద్ర వస్తుంది. అంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నా. అలాంటప్పుడు ఏం చేయాలి, కూల్ వాటర్ ఉంటుంది కదా మన దగ్గర, కూల్ జగ్గో లేదు వాటర్ బాటిల్ కొనుక్కుందో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ చల్లటి చన్నీళ్ళతోటి మొహం కడుక్కోవాలి. టీయో కాఫీయో ఏదైనా తాగి ఒక అర్ధగంట పావు గంట చిన్న రెస్ట్, చిన్న బ్రేక్ తీసుకుని పోవాలి. అలాగే చేసినట్లయితే ఇంతటి ఉపద్రవం ఏర్పడింది కాదనేది నా అభిప్రాయం. అంతే. అంతకు మించి నైట్ పూట జర్నీ పనికిరాదు. సూర్యుడు ఉన్నంత వరకే జర్నీ చేయాలండి. సూర్యుడు కుంగిపోయిన తర్వాత వయసులో ఉన్నా సరే నైట్ జర్నీ మంచిది కాదంటాను. ఎందుకని అంటాను అంటే, ఇప్పుడు వచ్చేటువంటి బండ్లకి దాన్ని ఏమి ఎల్ఈడి బల్బులు ఏదో అంటారు, చాలా హై పవర్ తో ఉంటుంది. కళ్ళు చిమట్లకు కొట్టేస్తుంది, కళ్ళలో పోయిందంటే ఆ రేసు. అలాంటి ఆ పరిస్థితుల్లో ఆ బండి వెళ్ళిపోగానే మనకు ఎదురుకుండా ఏముందో లేదో కూడా కనబడదండి. ఇది బై ప్రాక్టికల్ నేను అనుభవిస్తున్నది, ప్రతి వాళ్ళు అనుభవించేది కూడా అదే. దానికే అందరూ ఏమంటారు, ఐబాల్స్ ని లైట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఆ అట్రాక్ట్ చేస్తున్నటువంటి లైటింగ్ ని తప్పించుకోవాలంటే ఐబాల్స్ ని ఆపోజిట్ వే ఏదైతే ఉందో ఆ వేలోకి తిప్పాలి అని అంటారు. ఇది ఎంత మాత్రం సాధ్యం కాదు. మనిషి అనుకున్నా అనుకోకపోయినా మనిషి కూడా ఈ అగ్నికి ఆకర్షితుడు అవుతాడు, లైటింగ్ కి ఆకర్షితుడు అవుతాడు. దాని మూలంగా ఏమవుతుంది, కళ్ళు ఆటోమేటిక్ గా అటు అట్రాక్ట్ అయితే ఆ కారు వెళ్ళిపోయిన తర్వాత, లేదా ఆ బస్సు లారీయో ఏదో వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళకుండా ఏముందో కూడా కనబడ్డం. దీనికి తాగాల్సిన పనేం లేదండి, పడిపోవచ్చు. బైక్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేవాళ్ళు పడిపోవచ్చు, దానికి మందే తాగాల్సిన రూల్ ఏం లేదు. మందు తాగినాడు అందుకనే ఇలా జరిగింది, అదొక వివాదము, రూమరు. నాకు తెలిసి నాకు అనిపించేది అయితే మాత్రము ఆయన ఎక్కడైనా కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించేవాడన్నదే నాకు నిశ్చితమైన అభిప్రాయం. అంతకు మించి ఇది ఒకవేళ మద్దరే అనుకుంటే, దీనికి కారణం ఏంటి అని అంటే, ఆయన తనకు పూర్వోత్తరానికి మనం పోవాల్సి ఉంటుంది. ఆ పూర్వోత్తరంలో వాళ్ళ సొంత ఊరు పొద్దుటూరు, రాయలసీమ. ఆ పొద్దుటూరులో వాళ్ళది కూడా ఒక రకంగా ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఆ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో
ఈయన తాలూకు అన్ననో తమ్ముడో చంపినారని చెప్పి, ఉమ్, ఈయన కూడా వాళ్ళని చంపినారు ఉమ్, అన్నది ఒక రూమరో అది నిజమో ఏదైతే ఒకటి ఉంది. ఉమ్, ఆ టైంలో ఈయన తాలూకు సిస్టర్ ఉమ్, ఆ ఏరియాకి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే ఉమ్, ఆమె దయ వల్ల ఆ కేసు నుంచి ఈయన బయటపడ్డాడని కూడా చెప్తుంటారు. ఉమ్, అలాంటి పరిస్థితుల్లో ఫ్యాక్షనిజం అన్నది ప్రాణానికి ప్రాణం, ఇదే ఖచ్చితమైన నిర్ణయము, ఇదే న్యాయమని వాళ్ళు నమ్ముతారు. ఉమ్, అక్కడి నుంచి ఎస్కేప్ అని అనుకుంటూ పోయినా ఈయన ఇండోర్ ఉంది కదా, ఇండోర్లో ఒక క్రిస్టియన్ కాలేజీలో క్రిస్టియానిటీ గురించి చదువుకున్నాడు. ఉమ్, అక్కడే ఆయన మత ప్రబోధకుడుగా తయారయ్యాడు అని అంటుంటారు. ఉమ్, అది కూడా ఆ వీడియోలో వచ్చినటువంటి ఏవి ప్రత్యేకించి ఆయన్ని చూసింది కాదు, ఓకే, ఆయన్ని చూసి నేను ప్రత్యక్షంగా మాట్లాడేది కాదు. ఉమ్, ఒక మత బోధకుడుగా ఆయన మాట్లాడే అనేక అంశాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఉమ్, మెలోడియస్ వాయిస్, చెప్పే విధానంలో కూడా ఒక స్పాంటేనియస్ స్పిరిచువల్షిప్ ఉంది, ఉమ్, స్పాంటేనియస్ కమెడియన్షిప్ ఉంది. ఉమ్, నవ్వుతూ బోధిస్తుంటాడు, ఉమ్, నవ్వులాటగా బోధిస్తుంటాడు, నవ్వుతూ మాట్లాడుతుంటాడు, నవ్విస్తూ మాట్లాడుతుంటాడు. ఉమ్, చాలా అద్భుతమైన ప్రయోగం అనే నేను అంటాను. ఉమ్, ఆయన మత బోధకులుగా జీవించడం కానీ, ఆయన మత బోధనల్ని మనం వినడం వల్ల కానీ ఎట్లాంటి వాడు కూడా అట్రాక్ట్ అవుతాడు. ఓకే, చాలా గ్రేటెస్ట్ పర్సన్, ఉమ్, గ్రేట్ హ్యూమనిస్ట్. ఉమ్, అంతవరకు నేను క్లారిటీగా మాట్లాడగలను. ఉమ్.